లొకేషన్ దగ్గరికి వెళ్ళినారు అందరూ వారిదా సారీ అంటే రాంగ్ డైరెక్షన్ వెనక్కి తిరుగుతా కానీ సో లొకేషన్ దగ్గరికి వెళ్ళినారు అందరూ భారత వరకు ఎవరు వచ్చేసి ఇంకోటి గైస్ ఎవరు వచ్చేసి మనం మళ్ళీ మైక్రాఫ్ట్ వీడియో తాడిపోతాం అనమాట. చాలా గ్యాప్ వచ్చింది బట్ ఇంకా లేచి కూడా వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఓకే గైస్ ఈరోజు మనం వచ్చేసి మోర్ కెమెరా పర్స్పెక్టివ్స్ అనే మోడ్ అయితే చూడబోతున్నాం. సో మనకైతే గేమ్లో 3 ఉంటాయి కదా, ఫస్ట్ పర్సన్ ఉంటుంది, బ్యాక్ థర్డ్ పర్సన్ ఉంటుంది, ఫ్రంట్ థర్డ్ పర్సన్ ఉంటుంది. సో ఈరోజు అయితే దానికి మించినవి ఇంకా చాలానే ఉండబోతున్నాయి అనమాట. సో లెట్స్ గో. ఫస్ట్ వచ్చేసి మోడ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. సో స్టిక్ పట్టుకోవాలి. మోడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంటరాక్ట్ అయితే చూసారు కదా ఎన్ని ఉన్నాయో. సో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డిఫాల్ట్ కెమెరాస్ అంటే మన గేమ్లో ఇచ్చేది. సో అది వదిలేసి డైనమిక్ టీపీపీ బ్యాక్ అంట, ఇదేదో చూద్దాం. సో 1 పెట్టుకుందాం. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ షోల్డర్ వ్యూ అనమాట. నేను లెఫ్ట్ పెట్టుకున్నా. సెట్టింగ్స్లో రైట్ కూడా పెట్టుకోవచ్చు. సెట్టింగ్స్కి వెళ్ళి రైట్ సైడ్ సబ్మిట్. సో ఇప్పుడు మళ్ళీ 1 నొక్కితే చూసారా పక్క వచ్చేసింది. సినిమాలు తీస్తారు కదా, షార్ట్ ఫిలింలు, సిరీస్, ఎస్ఎంపీలు. సో మొబైల్లో అలాగైతే ఇది బాబానికి వచ్చింది మోర్ కెమెరా పర్స్పెక్టివ్స్ అనే మోడ్. అండ్ నాది వచ్చేసి 26.1. సో 1.21 నుండి పనిచేస్తుంది ఇది మొత్తం అన్ని వర్షన్స్కి. సో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అండ్ సార్ 10 చూద్దాం. దానికి దీనికి తేడా ఉంది, కొంచెం దగ్గరికి వచ్చింది అంతే కెమెరా. ఓకే సో లెట్స్ గో. ఇంకా వేరే దానికైతే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ డైనమిక్ సెట్ చేసుకోవచ్చా మనం? సెట్ చేద్దాం ఆగండి. ఇదంతా నాకేం తెలియదు, ర్యాండమ్గా పెట్టేద్దాం గైస్. ఓకే నువ్వు ఇటు వెళ్ళిపో. నెక్స్ట్ నువ్వు కొంచెం ఇటు వెళ్ళిపో. బ్యాక్ సైడ్ వచ్చి పట్టించుకోద్దు. సో దీన్ని వచ్చేసి ఇక్కడ పెట్టేద్దాం, అంతే ర్యాండమ్గా పెట్టేసా. సో ఇంకా సబ్మిట్ కూడా వేద్దాం. సబ్మిట్ కొట్టేసి కస్టమ్ డైనమిక్ కొట్టేద్దాం. ఊరే పక్కకి వెళ్ళింది గేస్, మొత్తం పక్కకి వెళ్ళిపోయింది. మనోడు ఏదో మూల కొన్నాడు అంతే. లాల్. సో చూడండి ఏదో మూల కొన్నాడు మనోడు. సన్సెట్ అయిపోతుందా? వెయిట్ మినిట్. చీట్స్ ఆన్ చేసి మార్నింగ్ చేసేస్తా ఆగండి గేస్. సో ఫస్ట్ వచ్చేసి ఇదంతా తీసేద్దాం. మార్నింగ్ చేసేయాలి ఇదంతా తీసేసి. సో ఇది కస్టమ్ తీసేస్తే ఇదనమాట. సో బ్యాక్కి వెళ్ళి క్లియర్ ఆల్ కూడా కొట్టేయచ్చు మనం. సో ఓకే కేస్ మార్నింగ్ అయితే చేస్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ అంట, బెటర్ టీపీపీ ఫ్రంట్ ఒకటే ఆప్షన్ ఉంది. కూడా చూస్తే డైరెక్ట్ మొహం మీద పెట్టేసాడు. ఓకే కేస్ వ్లాగింగ్ చేస్తున్నాం, మైన్క్రాఫ్ట్ వ్లాగింగ్ ఇప్పుడు. సో చూసారు కదా మొహం మీద అయితే పెట్టాడు. కెమెరా కూడా పైకి కింద కదులుతుంది మనం జంప్ చేస్తుంటే. నైస్. సో బాగుంది ఇది బాగుందనమాట. సో వ్లాగింగ్ చేయొచ్చు మైన్క్రాఫ్ట్లో. సో ఆ కోడి చూడండి మనల్ని చూస్తుంది. మనం తల తిప్పిన తర్వాత తిరుగుతుంది కెమెరా. భలే ఉంది. కెమెరా చుట్టూ తిరిగి వస్తుంది. ఓపీ మన తల తిప్పిన తర్వాత అయితే ఒక మిల్లీ సెకండ్ గ్యాప్ వచ్చిన తర్వాత అప్పుడు తిరుగుతుంది చూసారా. సో గైస్ హ్యాక్ గైస్ ఇది చూసారుగా. సర్వైవల్లో వర్క్ అయ్యింది మోడ్. మొత్తం అండర్ గ్రౌండ్ అంతా చూసేయచ్చు మీరు స్పెక్టేటర్ మోడ్లోకి వెళ్ళకుండా. నైస్. క్లియర్ కొట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఆర్బిటల్ ఎఫ్పిపి ఆర్బిటల్ క్యామ్. ఓకే మన సీరియల్ గైస్. సీరియల్ మేకర్స్ ఎవరన్నా ఉంటే సీరియల్ తీసుకోవచ్చు. సో తిరిగిద్ది అనమాట గిర్ర. దీన్ని సెట్టింగ్స్లో మార్చుకోవచ్చు. సో డిస్టెన్స్ కాదు స్పీడ్ ఒక 1.9 25 పెడదాం గైస్. కదలట్లేదు ఏంటిది, కదులు. ఒక 25 పెడదాం చాలు. నాయనో బాబాయ్ మామూలు తిరగట్లేదుగా ఇది. బెస్ట్ సీరియల్ గైస్. సీరియల్ అవార్డు ఏమైనా ఇస్తే నాకు ఇచ్చేయండి, సీరియల్ యాక్టర్ అవార్డు. వద్దని తీసేద్దాం, కళ్ళు తిరుగుతున్నాయి బాబోయ్. సో బ్యాక్కి వెళ్ళి క్లియర్ కొట్టేద్దాం. అమ్మ సెట్ అయింది. గిర్ర అని తిరుగుతుంది బాబోయ్. నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ ఫాలో కెమెరా. ఇది వచ్చేసి మన తల మీద ఒక కెమెరా పెట్టేస్తాడు అంతే. సో ఆ కెమెరా ప్లేస్ కదలదు, కానీ మనం కదులుతూ ఉంటే యాంగిల్ అయితే మారిద్ది అనమాట. మనల్ని చూసిద్ది, మనం ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. కెమెరా మాత్రం అక్కడ ఉండే కదలదు, మనల్ని చూసిద్ది. అంటే సీసీ కెమెరా అనుకోండి అదనమాట, మనల్ని ఫాలో అయ్యే సీసీ కెమెరా. సో నేర్చుకో. నైస్ బాగుంది. సో ఇంకా దీన్ని తీసేసి నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం. ఇది కూడా బాగానే ఉంది స్టాటిక్ ఫాలో క్యామ్. సో నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ కెమెరా హియర్. ఓకే మన తలకాయ ఎక్కడ ఉంటే మన తలకాయ ఎటు చూస్తుంటే అంటే అక్కడే ఉండిపోయింది అనమాట. కెమెరా కదలదు అసలు. మనం కదలవచ్చు కానీ కెమెరా అయితే అసలు కదలదు. ఇందాక దానిలాగా అసలు మనల్ని కూడా చూడదనమాట అంతే. ఇప్పుడు నేను ఇటు చూస్తున్నాను కదా, ఇప్పుడు ప్లేస్ కెమెరా హియర్ కొడితే అంత పైకి చూస్తున్నాడు మోడు, సరిపోయింది. ఇప్పుడు కొంచెం కిందకి పెడదాం. ఇప్పుడు ప్లేస్ హియర్ పెడితే బాగానే ఉంది వేసి. కొంచెం ఇడిదిర్రా, అది తలకాయ ఇటు పెట్టు, అది మొహం మీద దగ్గర, అది మామూలు ట్రాన్స్పరెంట్ అయిపోతున్నాడు. ఓకే క్లియర్ ఆల్. సో ప్లేస్ కెమెరా హియర్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి టాప్ డౌన్ మేజ్ వ్యూ. సో దీన్ని పెట్టుకుంటే మన తలకాయ మీద ఉంటుంది. మనం కదులుతూ ఉంటే కెమెరా కూడా కదిలిద్ది, మనల్ని చూసిద్ది కెమెరా. కాకపోతే
ఒక 2D అనుకోండి, 2D లాగా అనమాట. చూడండి అది నెత్తి మీద ఉంది కెమెరా. సో నైస్. కిందకి వెళ్ళిపోతే కిందకు వచ్చిద్దా, వస్తుంది. కాకపోతే ఆ డిస్టెన్స్ అయితే మెయింటైన్ అవుతూనే ఉంది, సేమ్ డిస్టెన్స్. కాకపోతే చాలండి, బాగానే ఉంది, నైస్. పైకి వచ్చేస్తే అంతే, సేమ్ ఆ డిస్టెన్స్ అయితే ఫాలో అవుతుంది, మరీ కిందకు వచ్చే ఇట్లా. ఇది బాగానే ఉంది. బట్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, అండర్ గ్రౌండ్ ఎక్స్రే. ఇది నేను ట్రై చేశాను గైస్, మొత్తం పని చేయట్లేదు. కాకపోతే నాకు ఇది ఆ ఆప్షనే రావట్లేదు. మీకు వస్తే మీరు చూసుకోండి, ఓకే. నాకైతే పని చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి వాచ్ టవర్ వ్యూ. ఓకే, అది ఎట్టో చూద్దాం. సో వాచ్ టవర్ వ్యూ మరీ పైకి వెళ్ళిపోయింది. కాకపోతే ఈసారి మన తల తిప్పితే, ఇది ఒక మన సినిమాటిక్ అనుకోండి. కాకపోతే మన క్యారెక్టర్ అయితే వెళ్తే అంతే ఉంటుంది, హైట్ సేమ్ మెయింటైన్ అయ్యిద్ది. సో సినిమాటిక్ షాట్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, మన క్యారెక్టర్ కిందే ఉంటుంది. కాకపోతే కెమెరా ఇక్కడ ఉండి తీసుకోవచ్చు మీరు, ఓకే. నైస్, సూపర్ ఉంది. చెర్రీ బ్లాసమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐసోమెట్రిక్ అనమాట. ఐసోమెట్రిక్ నార్త్ వెస్ట్ బయట చూద్దాం. సైడ్ ఉంటుంది, సైడ్ నుండి తెస్తాడు. నైస్, బాగుంది. సో బాగానే ఉంది. ఇది కూడా నార్త్ వెస్ట్ అంట, సైడ్ యాంగిల్ నుండి తెస్తున్నాడు. కాకపోతే కొంచెం దూరం వెళ్ళిపోయాడు. మనం సెట్టింగ్స్లో మార్చుకోవచ్చులేండి కావాల్సింది. రే నాకేం ఓకే. చెట్లలోకి వెళ్ళిపోయాడు గేసి మా వాడు. చెట్లు కనిపిస్తున్నాయి అంతే, మా వాడు కనపడట్లే. ఎక్కడున్నావురా, ఇక్కడికేసాడు మా వాడు. సర్లే, సౌత్ ఈస్ట్ అంట. ఇది కూడా చెట్లు కనిపిస్తున్నాయి. ఒరే బాబు, వచ్చాడు. ఇది అవతల పక్క గేసి, మొత్తం అన్ని సైడ్ల నుండి కనిపిస్తుంది. కాకపోతే కొంచెం దూరంగా ఉందన్నమాట. మనం సెట్టింగ్స్లో మార్చుకోవచ్చు, మీకు ఎంత దూరం కావాలో లేకపోతే దగ్గరికి కావాలనేది. సో ఓకే, సౌత్ ఈస్ట్లోనే ఉంది కదా. ఇప్పుడు వేరే చూద్దాం. నైస్, అది ఓపీ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు మీరు కావాల్స్తే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఐసోమెట్రిక్ తర్వాత డిమెట్రిక్ కెమెరా. ఓకే, నార్త్ వెస్ట్ బెట్. ఓకే, ఇది దానికి దీనికి ఏముందిరా తేడా, దానికి దీనికి ఏముంది గేస్, పెద్ద డిఫరెన్స్ సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ట్రిమెట్రిక్. ఇదేంటి వెనకాల పెడతాడా, నాకు తెలుసు అంతే. అది అటుపక్క చూపించింది, ఇది ఇటుపక్క చూపించింది, ఈ వెనకాల పెట్టాడు, సరిపోయింది. దానికి ఏం లేదు గైస్, యాంగిల్స్ మారుతుంది అంతే. ఇది ముందు పెట్టాడు, సరిపోయింది. ఓపీ బీపీ ఈపీ హెచ్పి. సో నెక్స్ట్ వచ్చేసి మన లాస్ట్ సెక్షన్ అనమాట, క్లియర్ చేసేస్తే లాస్ట్ 2D కెమెరాస్ అనమాట, సైడ్ వ్యూ. నెక్స్ట్ నార్త్ పెట్టి చూద్దాం. ఓకే, చూసారు కదా సైడ్, మామూలు లేదు, 2D ఈస్ట్ పెడతాం ఈసారి. ఈ అండర్ గ్రౌండ్ ఇది బాగుంది గేసి, ఇది అండర్ గ్రౌండ్ తెలిసిపోతుంది, సర్వైవల్లో వర్క్ అయ్యింది ఇది. సో బోయినాపులు ఏముందో చూసేయచ్చు మీరు. సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్టెన్స్ స్కేల్ లాస్ట్ 20 వేడేద్దాం. ఇప్పుడు ఈస్ట్ పెడితే చూడండి మొత్తం కనిపిస్తుంది. నైస్ అమ్మారే, బాగుంది. సో క్లియర్ కొట్టేద్దాం అది. సో మొత్తానికి కదా వీడియో ఇక్కడ ఏం చేస్తున్న వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ అలా పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.